అలా దినపాఠాన్ని నేను చదువుతూ ఉండినాను. 2 Samuel chapter 7 and verse 18 में लिखा, Then went King David in and sat before the Lord, and he said, Who am I, Lord? What is my house that thou hast brought me hitherto? రెండవ సమూయేలు हे గ్రంథము प्रभु जी, मैं कौन हूँ? मेरा घराना क्या है कि तूने मुझको यहाँ तक चलाया है? రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసిన Verse 21. 21వ వచనం. For thy word's sake and according to thine own heart hast thou done all these things, great things, to make thy servant know them. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనగు నాకు దీన్ని తెలియజేసితివి. तेलुगु में बड़ा पावरफुली उसको एक्सप्रेस किया गया. తెలుగులో చాలా మంచిగా మరి వివరించబడింది. నీ ఇష్టానుసారంగా చేసుకో, జైసా తుజ్కో లగా వైసా తూనే కియా. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములు జరిగించి కుచ్ భీ కర్ సక్తా హై. ఆయన ఏదైనా చేయగలడు. జైసా ఉస్కా మన్ కర్తా వైసా కర్ సక్తా హై. ఆయనకి ఏది అనిపిస్తుందో అది ఆయన చేయగలడు. లేకిన్ ప్రేమ్ కర్నే కే బజాయ్ ఉస్నే కుచ్ భీ నహీ కియా. అయితే ప్రేమకు మించి ఆయన ఇంకేది కూడా చేయలేదు. కండెమ్ నహీ కియా. ఆయన శిక్షించలేదు. న్యాయ నహీ కియా. ఆయన తీర్పు తీర్చలేదు. డిస్పైజ్ నహీ కియా. ఆయన తృణీకరించలేదు. जो कोई मेरे पास आएगा मैं किसी को नहीं निकालूंगा. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయనని ఆయన చెప్తూ వచ్చినాడు. अपने मन के अनुसार मन मर्जी से कुछ भी कर सकता है, लेकिन प्रभु जी जब मेरे पास तो आया तो आपने कुछ भी नहीं किया, కేవలం अपना ప్రేమ को प्रकट किया. ప్రభా, నీ ఇష్టానుసారముగా నువ్వు ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడవు. అయితే నా ఎద్దుకు వచ్చినప్పుడు నీవు నన్ను కేవలం ప్రేమించుట తప్ప ఇంకేది కూడా నువ్వు చేయలేదు. हमने उससे पहला प्रेम नहीं किया, लेकिन उसने हमसे पहला प्रेम किया. ప్రియులారా, మనం మొదటగా ఆయన మనం ప్రేమించలేదు, కానీ ఆయనే మనలను ప్రేమించినాడు. 23 వచనం 23. 23వ వచనం. What one nation in the earth is like thy people, even like Israel, whom God went to redeem for a people to himself, and to make him a name, and to do for you great things and terrible for thy land before thy people, which thou redeemest to thee from Egypt, from the nations and their gods. రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం. నీకు జనులగుటకై వారిని నీవు విమోచించినట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనములను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయనట్లును, దేవుడువైన నీవు ఐగుప్తు దేశంలో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలునట్టి నీ జనము వంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది. हमारे छुटकारे का रिडेम्पशन का एक उद्देश्य यहाँ पर बताया गया है. ప్రియులారా, మన విమోచనకు కలిగిన ఒక కారణము ఇక్కడ చెప్పబడుతూ ఉంటున్నది. God wanted to make a name for himself. That invisible God wanted to make a name for himself by redeeming us. हमको छुटकारा देने के बाद अदृश्य वो परमेश्वर अपनी ख्याति को, अपनी महिमा को प्रकट करना चाहता है. ఆ అదృశ్యుడైన దేవుడు మనల్ని విమోచించుట ద్వారా తన నామమునకు ఆయన ఖ్యాతి కలుగు చేసుకోవాలని నిర్ణయించినాడు. कितनी दुख की बात है. అయితే ఎంత దుఃఖకరమైన సంగతి. शब्दों से हम कहते रहे, लेकिन हमारा हृदय उसके प्रेम से अभी तक नहीं भरा है. ప్రియులారా, మాటలతో మనం చెప్పేవారంగా మాత్రమే ఉంటాం, కానీ మన హృదయాలు ఇంకనూ కూడా ఆయన యొక్క ప్రేమ చేత నింపబడలేదు. नहीं मालूम कितनों की आराधना को प्रभु ने आज सुखदायक सुगंध के समान ग्रहण किया है. నేటి దినాన ఎంతమంది ఆరాధనను దేవుడు ఇంపైన సువాసనగా ఆగ్రహించినాడో తెలియదు, కానీ क्या मेरा विवेक संतुष्ट है कि मैंने प्रभु को अपने दिल की आराधना चढ़ाया? మరి నా హృదయపూర్వక ఆరాధనను నేను దేవునికి అర్పించినానని మీ యొక్క మనసుల్లో మీరు గ్రహిస్తూ ఉంటున్నారా? मिट्टी को जैसा कुम्हार रौंदता है, वो विचार मैंने सुना. మరి మట్టిని ఒక కుమ్మరి ఏ రీతిగా తొక్కుతాడో ఆ యొక్క తలంపు నేను విన్నాను. आपको मालूम है मिट्टी को रौंदने से क्या होता है? మీకు తెలుసా మట్టిని తొక్కుడు ద్వారా ఏం జరుగుతుందో? एंड्रू फ्लॉयड को जब घुटने के नीचे उसके गर्दन को दबा दिए तो क्या बोल रहा था वो? ఆండ్రూ ఫ్లాయిడ్ ను ఆయన మోకాళ్ళ మధ్యలో ఆయన మెడ వేసి వంకుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పినాడు తెలుసా? ఆఫీసర్, ఐ కెనాట్ బ్రీత్. అధికారి, అయ్యా నేను శ్వాస తీసుకోలేకపోతుంటున్నాను. उसने अपने मम्मी को याद किया. मम्मी याद किया. ఆ సమయంలో అమ్మా అని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. क्रूस के ऊपर जब प्रभु यीशु मसीह को रौंद रहा था तो उसने కలువరిశిలలో ప్రభువైన యేసు క్రీస్తు వారిని కూడా అదే రీతిగా తొక్కుతూ ఉండినారు. He remembered his father.
ఆ సమయంలో ఆయన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. कितनी आसानी के साथ बोल देते, मिट्टी के समान तूने मुझको रौंद दिया। हाँ, कौन याद आता है मालूम? दुनिया याद नहीं आती है, ये दुनिया का धन दौलत याद नहीं आता, वो पिता याद आता है जब मिट्टी के समान कुम्हार रौंदता है। ప్రియులరా, మాటలతో చెప్పడం కాదు కానీ ఆ రీతిగా మట్టిని తొక్కినట్లు తొక్కుతూ ఉంటే ఈ లోకము, ఈ ఐశ్వర్యము, ఈ పేరు ప్రఖ్యాతులు జ్ఞాపకం రావు, కానీ తండ్రి అయిన దేవుడు జ్ఞాపకం వచ్చేవాడుగా ఉంటారు. स्वर्ग में प्रभु यीशु मसीह का चेहरा याद आता है जब मिट्टी के समान रौंदते हैं। ఎప్పుడైతే మట్టి వలె తొక్కబడుతూ ఉంటున్నదో పరలోకపు దేవుని ముఖ దర్శనం అనేది మనకు కనబడుతుంది. सावधान, कौन से शब्द हम इस्तेमाल कर रहे हैं आराधना के लिए। ఆరాధన కొరకే ఏం మాటలు వాడుతుంటున్నామో జాగ్రత్త కలిగి ఉండాలి. 2 दिन पहले 2 దినాల క్రితము हमारे फैमिली प्रेयर का पोर्शन था रेवलेशन 18। మా కుటుంబ దినపాఠము ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం. वो विचार बहुत दिनों से मैं जानता था, लेकिन उस दिन एक विशिष्ट रूप से प्रभु ने स्पर्श किया। ఆ యొక్క తలంపు అనేక దినాల క్రితమే నేను ఎరుగుదును కానీ మరి ఆ దినాన దేవుడు స్పష్టంగా మరి ఇంకొక కొత్త సంగతి తెలియపరిచినారు. उसी बात को मैं थोड़े शब्दों में बता देना चाहता हूँ। ఆ ఈ విషయాలను నేను కొద్ది మాటల్లో మీతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. रेवलेशन चैप्टर 18, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము. एक ही विचार है, 3 बार उसको बताया गया। ఒకే తలంపు ఆ యొక్క అధ్యాయంలో 3 మార్లు చెప్పబడుతూ ఉంటున్నది. Verse 10, 10వ వచనం last line, చివరి భాగము. in 1 hour is thy judgment come. ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను. Verse 17, 17వ వచనం. in 1 hour so great riches is come to naught. ఒక్క 18వ వచనం 17. 17వ వచనం. In 1 hour so great riches is come to naught. మనకి 16వ వచనం చివరి భాగంలో ఉంటుంది, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయేనే. Verse 19, last line, 19వ వచనం యొక్క చివరి భాగము. in 1 hour is she made desolate. అది ఒక్క గడియలోనే పాడైపోయేను. मेरे पास जो लिविंग बाइबल है, నా యొద్ద లివింగ్ బైబిల్ ఉంటూ ఉన్నది. केजेवी में 1 hour लिखा हुआ है, लेकिन लिविंग बाइबल में in 1 moment, एक क्षण में लिखा है। కేజేవి బైబిల్లో అయితే మరి ఒక గంట అని ఉన్నది, మనకు తెలుగులో ఒక గడియ, అయితే లివింగ్ బైబిల్లో ఒక్క క్షణము అని రాయబడి ఉన్నది. एक क्षण में तेरा न्याय हो जाएगा, ఒక్క క్షణంలో నీకు తీర్పు తీర్చబడుతుంది. एक क्षण में तेरे सारे धन नहीं सा हो जाएंगे, नॉट मतलब जीरो हो जाएगा। ఒక్క క్షణంలోనే నీకు కలిగిన ఐశ్వర్యం అంతా కూడా శూన్యమైపోతుంది. एक क्षण में तेरा जीवन उजाड़ हो जाएगा, डेसोलेट हो जाएगा। ఒక్క క్షణంలోనే నీ యొక్క జీవితం అంతా కూడా నశించిపోతుంది. ऐसा प्रेम करने वाला प्रभु అలాంటి ప్రేమించే దేవుడు ये काम भी कर सकता है। ఈ పనిని కూడా చేయగలడు. ये वचन को सुनने से पहले ఈ వాక్యాన్ని వెనక మునుపు एक छोटा सा प्रश्न पूछता हूँ आपसे मैं, మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను, सच्चाई से आंसर दीजिए। యథార్థంగా దానికి జవాబు ఇవ్వండి. एक व्यक्ति को 2 कोड़े मारे, ఒక వ్యక్తికి 2 కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి. दूसरे व्यक्ति को 10 कोड़े मारे। ఇంకొక రెండో వ్యక్తికి 10 కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి. जवान बच्चों में से बताइए, యవనస్తులు जिसको क्यों इसको 2 कोड़े मारे, दूसरे को 10 कोड़े मारे? యవనస్తులు किसका गुनाह या किसकी गलती ज्यादा थी? ఎవరైనా అవస్థల్లో చెప్పండి, ఒకరినేమో 2 కొరడా దెబ్బలు కొడితే ఇంకొక వ్యక్తినేమో 10 కొరడా దెబ్బలు కొట్టారు, ఎవరి పొరపాటు లేకపోతే తప్పిదము ఎక్కువై ఉంటుంది? किसने बड़ी गलती किया? हाँ, जोर से बोलिए, कोई भी एक जोर से बोलिए, मास्क निकाल कर भी बोल सकते हैं, कोई भी एक जवान। हाँ, जिसको 10 कोड़े मिले उसने ज्यादा पाप किया। మనకి సామాన్యంగా అర్థమయ్యే సంగతి ఏంటంటే, ఎవరికి ఎక్కువ శిక్ష విధింపబడుతుందో అంటే ఎవరికి ఎక్కువ కొరడా దెబ్బలు తగినా అతను ఎక్కువ తప్పు చేసి ఉండవచ్చు. पाप के अनुपात में दंड मिलता है। Our punishment is in proportion to the gravity of our sin. కనుక మనం చేసే పాపానికి అనుగుణంగా మనకు శిక్ష అనేది కలుగుతుంది. 1 కొరింథీ 11 अध्याय, 1 కొరింథీ 11వ అధ్యాయము और उसका 31 और 32 वचन। 31, 32 వచనాలు. 1 Corinthians chapter 11 verses 31 and 32. 1 కొరింథీ 11వ అధ్యాయము 31, 32 వచనాలు. If we would judge ourselves, we should not be judged. But when we are judged, we are chastened of the Lord, that we should not be condemned with the world. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము, మనము తీర్పు పొందినేలా లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుక్కున్నట్లు ప్రభువు చేత